పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ఎప్పట్లెక్కనే వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లు చెప్తున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అక్క ఈ ముచ్చట నేను పేయి మీద బట్టలు వేసుకొని అప్పటి నుంచే తెలిసిండేది ఉంచానా. అక్కడ నా దగ్గర దేశాన్ని కొని అన్ని రూపాయలు ఉండు కావచ్చు, కానీ ఇక ఇప్పుడు ఏమున్నది, సంపాదించిన అన్ని సంసారం ఖర్చులకే సరిపోవచ్చు. పేయి మీద గోచిగుడ్డలు తప్ప ఏ మిగిలిపాడు పడేది నా రాతరమ్మ వాడ. అగో గా చెట్టు కింద ఏమో ఏరుకుంటా గోసి గాశారమని నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావేమే, ఏమైంది? అరే వచ్చిన ఆడ బుజ్జి, మన బీరువాలు ఉన్న నీ పాత పట్టు చీరలు మన ఊళ్ళో కట్టి సామాన్లు అమ్మేటోడు అయితే వాడికి వేసిన. వాడు ఒకటి ఇత్తడి బిందును 2 రాత్రి సర్వలు ఇచ్చిండు. ఎట్లాగూ నీ పెళ్లికి పొలగానికి పెట్టుబోతలు పెట్టాలి కదా అని వాటిని అటుకు మీద దాచిపెట్టిన. అప్పటి వరకు ఎక్కడికి వస్తాయి కదా. అయ్యో ఓ నీ నోట్లే మన్ను కొట్ట ముసలోడా, ఆ చీరమర్తలల్లా నా 2 జతల పట్టగొలుసులు ఉన్నాయి కాదే, వాటితో కలిపి అమ్మినవా ఏంది? అయ్యో నేనేమో నీ అంత తెలివి తక్కువని కాదు కానీ తిప్పులాడి నువ్వు అట్లనే ఆ చీర మడతలలో ఏమన్నా దొంగ మిల్లలకి ఇట్లా దాచినమేమో అని అనుకొని ఎంకలాడితే ఆ పట్టగొలుసులు మాగా దొరికినాయి. వాటిని మన ఊళ్ళో హౌస్లో సుధాకర్ సార్కి అమ్మితే వాటి కింద 5,000 రూపాయలు ఇచ్చిండు. ఇక నీ పెళ్లి ఖర్చులకి ఇట్లా అక్కడికి వస్తాయి కదా అని వాటిని ముసలిదాన్ని బొజ్జే సంచులో దాచిపెట్టిన. నువ్వు మళ్ళీ ఊళ్ళకి వచ్చినప్పుడు తీసుకోరాదు. అయ్యో నాకు యాదికి లేకున్నా. ముసలోడా నేను పారం కొద్ది చేయించుకున్న పట్టగొలుసులు, ఇష్టం కొద్ది కొనుక్కున్న చీరలు అటు నమ్మేటందుకు నీకు చేతులు వచ్చినాయి. ఈ చేతులకు చెట్టలు గుట్ట. నా చేతులకు జట్టలు గుట్టుడు అటుంచు గాని కాపాయం గట్టకుంటే మనమే కథమే తట్టున్న వాటినే తిప్పులాడి ఆ ముసల్దాని రైక పేలికలు నా గోజిగుడ్డలు ఇంట్లో ఉన్న అరెకమాలు సమానం అంతా కలిపి ఒకరికి బేరం పెట్టి అమ్మేసిరా. ఇక కొద్దికి ఇల్లు ఒక్కటే అమ్మేది ఉన్నది కానీ ఇవాళ రేపు మంచి బేరం అయితే అమ్ముతా దాన్ని కూడా. ఎందుకు ఏం పుట్టిందని అన్ని బేరం పెడతా అంటున్నావు చెప్పు? అది దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న మన దేశ ప్రధానమంత్రి మోడీ సార్ ఏమని చెప్పిండే, జరంత ఖర్చులు తక్కువ చేసుకోర్రి, గ్యాస్ బూట్లు తక్కువ కాల్చుకోర్రి, అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటికి రాకుర్రి, కూటర్ల మీద కార్ల మీద తిరగకుర్రి అని చెప్పిందా లేదా? అందుకే నా ఇంట్లో అనవసరమైన ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటిని బేరం పెంచిన. ఇక ఇల్లు కూడా ఎందుకని ఇక దాన్ని కూడా బేరం పెడదాం అనుకున్నా. నాకేం అవసరం చెప్పు? మోడీ సార్ చెప్పింది ఇంధనం కొరత ఉన్నది కాబట్టి అవసరమైన తిరుగుళ్ళు బంద్ పెట్టుకోండి, సంత బండ్లల్లో తిరగకుండా ప్రజా రవాణా వాడుకోండి, ఖర్చులు జరంతా తక్కువ చేసుకోండి అన్నాడు ముసలోడా. అందుకే నేను కూడా అనవసరమైన అన్ని అమ్మి పారేసిన. ఇగో ఈ చెట్టు కింద ఇంత డేర్ వేసుకొని ఈయనే బతుకుతా. ఈ గాజు బుడ్ల మీద వండుకునుడు ఇవన్నీ తిప్పలేందుకని ఆకులు అలములు తెంపుకొచ్చుకొని తిందామని చూస్తాను. ఇక ఇంకేమున్నది, నాకు ఇంకేమైనా ఖర్చు ఉంటుందా చెప్పు? ఓరి నీ అవ్వా, సారు చెప్పుడేమో గానీ నువ్వు చేసేది చూస్తేనే నాకు చక్కెర వచ్చేటట్టున్నది కదా అయ్యా. ఓ అట్లా చక్కెర రాణించుకోకు బొమ్మ, దవాఖాన ఖర్చులు అవుతాయి. అసలు మనం మోడీ సారు మొదలు ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడే ఈ కాపాయ ముచ్చడి చెప్పేది ఉంచానా, నేను మస్తు ఖర్చులు తక్కువ చేసుకుందును, మస్తు రూపాయలు వెనకేసుకుందును. ఇంత ఆలస్యంగా చెప్తాడా సారు? ఇట్లా ఇంధనం కొరత ఏర్పడుతుందని సార్కు ముందుగానే తెలుసానే, అందుకే ఇప్పుడు చెప్పిండు. కానీ సార్ చెప్పుడేమో కానీ దేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఇదే కాపాయాన్ని పాటిస్తే మస్తు మంచిగా ఉంది. మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు జనాల సొమ్ము ఖర్చు పెట్టుకుంటా కార్లు వెనక మర్ర కార్లు వేసుకొని తిరగబచ్చిరా నాయకులంతా. ఇక ఖర్చుగా మంచిగా కావా? కాపాయ ఏం చేసినట్టు వాళ్ళు? కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సారు, చిన్న ముఖ్యమంత్రి పవనాల సారు వాళ్ళ కాన్వాయ్ల సంఖ్యను తగ్గించుకున్నారంటనే. వాళ్ళ లెక్కనే అందరు లీడర్లు వాటిస్తే మంచిగా ఉండును. పాలకులది ఉన్నది తల్లి, ఏమన్నా వాళ్ళు ఇంత సొమ్ములు ఖర్చు చేసుకుంటూ తిరుగుతానులా, అది అంత మా జనాల సొమ్మేనా? పాలకులు ఎట్లనో తీరుగా ఇలా తీసుకుంటారు కానీ ఓ పూట తింటే ఇంకో పూట కోసం తండ్లాడే మా పేదల బతుకులే ఆగమే తట్టున్నాయి కదా ఈ కాపాయ ముచ్చట తీయంగానే. అట్లని చెప్పి తినుడు తప్పుతుందా బతుకుడు తప్పుతుందా అనే, ఎట్లనో ఓ తీరుగా ఎలా తీసుకోవాలి కదా. అయితే గాని ఓ పిల్ల, ఇప్పుడు ఈ పశువులు కదా గడ్డి గాసం తిన్నట్టు మన మనసులో కూడా ఆకులు అలములు మేసేది ఉంటే మంచిగా అరుగుతుంది అంటావా, లేకుంటే ఏమైనా తిప్పలు అవుతుంది అంటావా? అట్లా తింటే ఖర్చు తక్కువ చేసుకునేటందుకు నువ్వు మిగులుండవు ముసలోడో, యాల పొద్దుగాల సచ్చి వీక్తావు. ఇక వండుడు తప్పదా తినుడు తప్పదా, ఇక ఏ నుంచి ఖర్చులు తక్కువ చేసుకుంటాం ఏం కథ? మోడీ సార్ చెప్పిండు కదా దేశం కోసం ధర్మం కోసం పైసలు కాపాయం చేద్దాం అనుకుంటే అసలు ఆ దారి కనబడతలేదు కదా, ఎట్లా ఏం కథ? ఎట్లా అంటే గ్యాస్ పొయ్యికి బదులు కట్టెల పొయ్యి మీద వండుకోవాలి, పెట్రోల్ ఖర్చులు తప్పించుకునేటందుకు సైకిల్ దొక్కాలి, లేకుంటే ఎడ్ల బండ్ల మీద ప్రయాణాలు చేయాలి, కరెంటును వాడకుండా నూనె దీపాలను వాడుకోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ వెనకటి కాలంలో మీరు ఎట్లయితే బతికిందో సేమ్ అట్లనే అన్నట్టు. అట్లా అయితే ఇక నాయకం అయితే కరెస్ట్ అన్నట్టు. ఈయనే చిన్న డేర్ వేసుకొని బతుకుతా, అందుకే ఇదంతా సాఫ్ చేసుకుంటాను. మరి ముసల్దేదే నువ్వు ఒక్కనివే వచ్చి సాఫ్ చేస్తున్నావు?
నీ ముసలి పాడైపోను. అరే మోడీ సార్ చెప్పినట్టు దేశం కోసం ధర్మం కోసం కాపాయం కట్టినందుకు నాతో నడుదు రావే అంటే నువ్వు ఒక్కని ఇంత నుంచి బయటికి వీకితే కాపాయం దానంతట అదే అవుతుంది అని చెప్పి నన్ను మెడల్ బయట అవతలకి నువ్వుకేసింది ఆయన. ఇంకా నువ్వు ఏనన్నా పోయి ఎట్లా అన్నా కానీ నేను ఒక్కడినే వచ్చి డేర్ వేసుకుందామని సాఫ్ చేసుకుంటా. సరే సరే కానీ కడమ వార్తలు చదువుకో, నాకు పని ఉన్నది. ఇష్టం అనుకుంటున్నా ఎప్పుడు పడతావేమే. నువ్వు ఒకళ్ళు చెప్తే ఇనే రకాన్ని కాదు ముసలోడు. వేసుకో మంచిగా డేరా వేసుకొని దాంట్లోనే ఉండు. చూసిండ్లు కదా పబ్లిక్ మా ముసలోని కథ ఎట్లున్నదో. మోడీ సారు పొదుపు ముచ్చట చెప్పుడేమో గాని ఇప్పుడు చాలా మంది లేని చంద్రాల కథలు పడుతున్నారు. మరి పొదుపు మాత్రం ఎన్ని రోజులు పనిచేస్తుందో ఏం కథనో తెలియదు కానీ రాబోయే రోజులలో మాత్రం ధరలతోటి ఇంకిన్ని కష్టాలు వచ్చేటట్టే ఉన్నాయని అంటున్నారు ఆర్థికవేత్తలు.